తోటకూర ఫ్రై. తోటకూరను 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావలసినవి ఆనియన్స్, మిర్చి, ఎల్లుల్లిపాయలు. ఆకుకూరలలో ఎప్పుడైనా మనం అల్లం వెల్లిపాయ వేయొద్దు, వెల్లుల్లిపాయలే వేసుకోవాలి. ఇప్పుడు మిర్చిని, వెల్లుల్లిపాయలని మిక్సీకి పట్టి పక్కన పెట్టుకుందాం, పేస్ట్ లాగా చేసుకొని. మిక్సీకి పట్టేటప్పుడు ఇందులో సాల్ట్ కొంచెం వేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇంకా మళ్ళీ ఏం వేయను నేను, దీంట్లోనే వేసి మిక్సీకి పడుతున్నా. కొంచెం వేసుకోవాలి, ఆల్రెడీ ఆకుకూరలలో ఉంటుంది కొంచెం. ఇప్పుడు మిర్చి, వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము. పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం. వాటర్ ఉన్నాయి, వాటర్ పోయే వరకు కొద్దిసేపు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటున్నాం. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 మీద కొంచెం వేసుకున్నా. తోటకూర కొంచెమే ఉంది కాబట్టి ఆయిల్ కూడా దానికి సరిపోయేంత వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. వేసుకొని ఆల్రెడీ మనము మిర్చి పేస్ట్ పట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఆనియన్స్ ఫ్రై కావడానికి కొద్దిగా వేసుకుంటున్నాను, అంత ఎక్కువ వేసుకుంటాను. వేసుకొని ఒకసారి కలుపుదాం. ఫ్రై కావడానికి సిమ్ మీదనే పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఫ్రై అయిందో లేదో ఆనియన్స్ ఒకసారి చూద్దాము. దీంట్లోకి కొంచెమే పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఆకుకూరలల్లో లైట్గా కొద్దిగా వేసుకోవాలి, కొంచెం అంతే. వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనిలోని వాటర్ పోయేంత వరకు కొంచెము ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇందులో ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా మనకు మొత్తం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై కానిద్దాం. వాటర్ అంతా పోయినాయో లేవో ఒకసారి చూసుకుందాము. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయినాయి. ఇప్పుడు మనము మిర్చి పేస్ట్ వేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని సిమ్ము మీద పెట్టి ఉడికించుకుందాం కొద్దిసేపు. ఈ పేస్ట్ని ఇందులో వేద్దాం. సిమ్ము మీదనే పెట్టుకోవాలి, లేకుంటే మొత్తం మాడిపోతుంది. ఎప్పుడైనా ఆకుకూరలల్లో వెల్లుల్లి వేయాలి, వెల్లుల్లిపాయలే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు, స్మెల్ లాగా వస్తుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లం వెల్లిపాయ కూడా వేరే కూరలలో వాడతాను, నేనైతే ఆకుకూరలలో ఎక్కువ శాతం వెల్లుల్లిపాయనే వాడతాను. ఒకసారి కలుపుకుందాం. ఈ పేస్ట్ వేసినాక సిమ్ము మీదనే పెట్టి ఫ్రై అయ్యేంత వరకు ఉందాం. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇది బాగా కలుపుకోవాలి, ఈ పేస్ట్ అంతా ఆకుకూరకు పట్టేటట్టు. ఒక 5 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం.
ఇప్పుడు ఫ్రై అయ్యిందో లేదో ఒకసారి చూసుకుందాం. వాటర్ అంతా వెళ్ళిపోయినాయి, దగ్గరికి అయిపోయింది. అంతేనండి, తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో గినంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.